దేశంలో 22 రాష్ట్రాల్లో 17 సొంతంగా మిగతా 5 మిత్రపక్షాలతో కలిపి అందులో 2 యూనియన్ టెరిటరీ బీజేపీ అధికారంలో ఉంది. అంటే ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 28 అవుట్ ఆఫ్ 28, 22. సో 240 సీట్లే బీజేపీ సొంతంగా గెలుచుకుంది. కానీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి చెప్పిన నెంబరు 400. ఈసారి ఖచ్చితంగా 400 వస్తాయని. కానీ గతంలో ఉన్న 303కు తగ్గి 240కి పడిపోవడం, మిత్రపక్షాలతో కలుపుకుని 292 సీట్లతో ఇవాళ లోక్సభలో అధికారంలో ఉంది ఎన్డీఏ. కానీ ఈ సంఖ్య సరిపోదు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు అంటే మహిళా బిల్లు పైకి, బట్ అండర్ కరెంట్గా అది డీలిమిటేషన్ బిల్లు, దాని మీద పెద్ద చర్చ జరిగింది. అది వీగిపోయింది ఎందుకంటే సంఖ్యాబలం లేక. సో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి తన రాజకీయ వ్యూహాలను మారుస్తూ వస్తున్న బీజేపీ, ముఖ్యంగా మోదీ అమిత్ షా ద్వయం, ఈసారి మొన్నటి పరిణామాల తర్వాత దాన్ని మరింత అగ్రెసివ్గా, ఇంకా చెప్పాలంటే మరింత వినూత్నంగా చేస్తున్నారని చెప్పాలి. దానికి ఉదాహరణలే తాజాగా జరిగిన వెస్ట్ బెంగాల్లో 29 మంది ఎంపీలకి 20 మంది ఎంపీలు బయటకు వచ్చి వేరే పార్టీలో మెర్జ్ అయిపోవడం, డైరెక్ట్గా బీజేపీలో కాదు వేరే పార్టీలో మెర్జ్ అవ్వడం. అలాగే మహారాష్ట్ర శివసేన ఉద్ధవ్ ఠాకరే పార్టీ నుంచి 6 ఎంపీలు, మహారాష్ట్రలోనే ఎన్సీపీ శరద్ పవార్ నుంచి 5 ఎంపీలు, తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా అటువంటి చీలిక వచ్చే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు వచ్చిన ఈ నెంబర్ చూసుకుంటే 292 ఎన్డీఏ బలం నుంచి దాదాపుగా 314, 315కి వచ్చేసింది. ఇంకా 1-2 చోట్ల ఆపరేషన్స్ జరిగితే బీజేపీ నేతలు చెప్పొచ్చు అది రాష్ట్రంలో వాళ్ళకి పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు, కలహాలు ఏదైనా కారణం కావచ్చని. కానీ ఇది పక్కాగా ఒక స్ట్రాటజికల్ పొలిటికల్ ఆపరేషన్ అనేది జాతీయ మీడియాలో కానీ లేకపోతే సీనియర్ పొలిటికల్ అనలిస్టుల మాటల్లో కానీ మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ రకమైన మార్పు ఇప్పుడు చేస్తున్నారు, అలాగే దీంతోనే ఆగుతున్నారా? నో. కేంద్ర కేబినెట్ రీషఫుల్, అది కూడా భారీ స్థాయిలో ప్రక్షాళన దిశగా కేంద్రం ఆలోచిస్తోందని. ఒక యువ నాయకత్వం, ఇప్పుడు నితిన్ నబీన్ని జాతీయ అధ్యక్షుడిగా పెట్టారు కేంద్ర పార్టీకి. అంతకుముందు ఆయన పేరు పెద్దగా ఎవరికి తెలియదు. నాకు తెలిసి బీజేపీలో కూడా చాలామందికి బహుశా కొంత నార్త్ సైడ్ తెలిసేమో, కానీ ఇక్కడ సౌత్ పార్టీస్లో పెద్దగా ఆయన పేరు తెలుసని నేను అనుకోను. నితిన్ నబీన్ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రావడం, అలాగే కొంతమంది అధ్యక్షులు మారుతూ ఉండడం. సపోజ్ తెలంగాణకైతే ముందే రామచంద్రరావు వచ్చారనుకోండి అధ్యక్షుడిగా. తెలంగాణ మీద కూడా ఇప్పుడు ఫోకస్ పెడుతోంది. నితిన్ నబీన్ రాబోతున్నారు, రేపు తెలంగాణలో ఆయన పర్యటన ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్లో మొత్తం కొత్త టీంని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టే కనిపిస్తోంది. బహుశా సీనియర్లు కొంతమంది మ్యాక్సిమం ఉండొచ్చు. సపోజ్ రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఇలాంటి వాళ్ళ శాఖల్లో ఏదో మార్పు ఉంటుందని అంటున్నారు. మరి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని టచ్ చేస్తారా, శాఖలు మారుస్తారా లేదు తెలియదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మనకి 2 క్యాబినెట్, 3 సహాయ మంత్రుల పదవులు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 5. మరి ఆ సంఖ్య పెరుగుతుందా? తెలంగాణ మీద ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఏమన్నా కొంత మార్పులు చేర్పులు ఉంటాయా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అరవింద్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో కొంత ఆశిస్తున్నారు మంత్రి పదవులు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ డిఫెక్షన్స్ అంటే 2/3 మెజారిటీ డిఫెక్షన్స్ తోటి వెళ్ళిపోతే వెస్ట్ బెంగాల్లో కానీ లేకపోతే మహారాష్ట్రలో వేటు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో ఆ పద్ధతి ప్రకారం ఇటు జంప్ అయ్యి వాళ్ళు బీజేపీకి మద్దతుగా ఉంటారు. సో దట్ ఏ బిల్లు పెట్టినా కూడా ముఖ్యంగా ఆధారపడకుండానే సొంతంగా బలం ఉండే అవకాశం, అంటే 2/3 మెజారిటీ తీసుకురావాలి అనే నెంబర్ కోసం ఒక ప్రయత్నం. అంటే దాదాపుగా 355, 352, 355 నెంబర్ రావాలి ఏ బిల్లు అయినా 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలంటే. సో ఆ నెంబర్ దిశగా బీజేపీ వ్యూహాలు. రెండోది 2029 ఎన్నికలకు, అదేంటి ఇంకా ఇప్పుడు 2026 కదా అంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ అలాగే ఉంటుంది, అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే 2029 నాటికి సార్వత్రిక ఎన్నికల నాటికి ఇప్పటి నుంచి టీంని రెడీ చేస్తోంది. ఇప్పుడు రాజ్యాల్లో యుద్ధాలు జరిగేటప్పుడు యుద్ధం వచ్చే వారం రోజుల ముందో 10 రోజుల ముందో సిద్ధంగారు, వాళ్ళు నిత్యం సిద్ధం అవుతూనే ఉంటారు ఎప్పుడు యుద్ధం వచ్చినా రెడీగా ఉండడానికి. సరిగ్గా బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీస్ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ సాయంత్రం ఒక రాష్ట్రంలో విజయం సాధించామనగానే ఆ రోజు సాయంత్రమే మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటని పొలిటికల్గా మొదలు పెడతారు. ఎక్కడ రిలాక్స్ అయ్యే పరిస్థితి ఎప్పుడు చూడలేదు మనం. సో ఇప్పుడు మోదీ ఏం మ్యాజిక్ చేయబోతున్నారు కొత్తగా కేంద్ర కేబినెట్లో మార్పులతోటి? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి, చాలా కీలకం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలని ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో కొంత దెబ్బతింది బీజేపీ.
సో ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ సెట్ చేసే ఆలోచనలో అక్కడి నుంచి ప్రాతినిధ్యాలు ఎలా ఉంటాయి, అలాగే తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నారు, కర్ణాటక మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల్లో అంటే కొన్ని మిగిలిపోయిన రాష్ట్రాలు, కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సరే తమిళనాడులో విజయ్ ఉన్నారు, కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిపి యూడీఎఫ్ అధికారంలో ఉంది. కేరళ తమిళనాడు నాట్ ఈజీ టు బీట్ ఇప్పుడే, కానీ తెలంగాణ ఇటు కర్ణాటక మీద ఫోకస్ అయితే స్ట్రాంగ్గానే చేస్తున్నారు. మరోవైపు నీట్ ఈ మధ్య కాలంలో ఒక కొంత డ్యామేజ్, అది ఎంత డ్యామేజ్ చేసింది అనేది మనం ఎమికబుల్గా ఎంత స్టాటిస్టిక్స్తో చెప్పలేం, కానీ కొంత కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించిన విషయం అది. ఎందుకంటే దాదాపు 23 లక్షల కుటుంబాలు ఈ ఏడాది, అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం చూసుకుంటే 50-60 లక్షల కుటుంబాలు ఈ నీటికి సంబంధించి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. సో వీళ్ళ నెగిటివ్ ఇది రాకుండా ఉండాలంటే దానికి డ్యామేజ్ కంట్రోల్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ అనేది తొలగిస్తారని చెప్తున్నారు, తొలగిస్తారా లేకపోతే శాఖ మారుస్తారా? అలాగే హర్దీప్ సింగ్ పూరి, ఇలా కొంత రీషఫల్ అయితే జరగబోతోంది. సో అలాగే కాక్రోచ్ జనతా పార్టీ అదొక చిన్న మీమ్ లాగా, ఏదో ఒక సెటైరికల్ లాగా స్టార్ట్ అయ్యి బీజేపీకి ఒక మీమ్ లాగా కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీగా స్టార్ట్ అయిన పార్టీ, అది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఒక యాక్టివిస్ట్ పార్టీగా చెప్పుకోవచ్చు. సో ఎక్కడ ఢిల్లీ, నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు, పూణే ఇలా రకరకాల చోట్ల మీటింగులు పెడితే బ్రహ్మాండంగా జనం వచ్చారు. అలాగే లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హోల్డ్ చేశారు. అంటే ఎంతో కొంత కేంద్రం దీన్ని సీరియస్గా తీసుకుంటుందనే అనుకోవాలి. పైకి దీని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా అంత నాన్ సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జన్జీ ఓటింగ్ దాదాపు 20 కోట్లకు పైగా ఉన్నారు భారతదేశంలో. సో లైట్ తీసుకునే ఛాన్స్ తీసుకుంటారు నేను అనుకోను ప్రధానమంత్రి. ఇప్పుడు అందుకే రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు కొత్తగా క్యాబినెట్లోకి వస్తారని అంటున్నారు, ఆపు నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయిన రాఘవ్ చద్దా. సో కాక్రోచ్ జనతా పార్టీ అంటే దాని వెనకాలన్న యూత్ ఆలోచనలను కూడా అడ్రస్ చేసే విధంగా ఇప్పుడు క్యాబినెట్ ఉండబోతోందా, ఓవరాల్గా ఏం చేయబోతున్నారు అనేది మాట్లాడదాం. మొత్తం నారీ శక్తి వీళ్ళు ఉండేలాగా క్యాబినెట్లో ప్రధానమంత్రి కూర్పు చేస్తున్నారు అని ఒకటి గత వారం రోజుల నుంచి సుమారుగా దీని మీద నడుస్తోంది జాతీయ స్థాయిలో చర్చ. బట్ ఏదో ఒక రోజు అనౌన్స్మెంట్స్ ఉండవచ్చు దీనికి సంబంధించి. ఇప్పుడు టైం ఫర్ న్యూ టీమ్, వై దిస్ ఈజ్ యాక్చువల్ టైం అని బీజేపీ అనుకుంటోందని మాట్లాడదాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్కారం. గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, నమస్కారం అండి గఫూర్ గారు. వల్లూరు జయప్రకాష్ గారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, నమస్కారం జయప్రకాష్ గారు. జయప్రకాష్ గారు గుడ్ మార్నింగ్. అండ్ ఎందుకు ఇప్పుడు అంటే 2 ఏళ్లే అయింది కదా కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చారు, సరే 400 అనుకుంది, 240, తర్వాత ఎన్డీఏ వెరీ గుడ్ నెంబర్, డీసెంట్ నెంబర్. తర్వాత ఈ మధ్య కొన్ని పరిణామాలు అవి మాట్లాడదాం. ఆ వాటిలోకి వచ్చే ముందు ఇప్పుడు ఈ క్యాబినెట్ షఫుల్ గురించి జయప్రకాష్ గారు ఒక వారం 10 రోజుల నుంచి చర్చ నడుస్తుంది కదా, అంటే ఎందుకని ఇప్పుడే కాదు అప్పుడే ఎందుకు ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు? నమస్కారం రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పెద్దలు గఫూర్ గారికి, పుల్లారావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంకా మనం 2014లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019కి 2014 నుంచి 19 లోపు 3 సార్లు ఆ రోజున క్యాబినెట్ రీషఫిల్ చేయడం జరిగింది. 2014 to 19 మధ్య 3 times, ఫస్ట్ టైం చేసినప్పుడు. అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి దానిలో 2 సార్లు రీషఫిల్ చేయడం జరిగింది. అంతకుముందు చూసినట్లయితే నరేంద్ర మోదీ గారి యొక్క వ్యవహార శైలి, అధికారాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల మధ్య మన గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డ్ రివ్యూ చేయటము, అదేవిధంగా కొత్త వారికి అవకాశం కల్పించడం, మరింత సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపేదాని కోసం అని చెప్పి వారు ఆ రీషఫిల్ అనే కార్యక్రమాన్ని ఉపయోగించుకోవటం. మార్పులు చేర్పులు చేసిన ప్రతి సందర్భంలోనూ కూడా ఒక 30-40% నుంచి 60-70% వరకు కూడా మార్చినటువంటి సందర్భాలు మనం 2014 నుంచి చూసినట్లయితే గనక ఆల్మోస్ట్ ఫస్ట్ టైం రీషఫిల్ చేసినప్పుడు 43 మంది మంత్రులు మార్చారు. రెండోసారి మార్చినప్పుడు కూడా సుమారుగా 20 మంది పైన మంత్రులు మార్చారు. మళ్ళీ అదేవిధంగా 2019 తర్వాత కూడా చూసినట్లయితే ఇదే రకమైనటువంటి ప్రక్రియ. అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే ఆయన కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారత లక్ష్యంతో పనిచేయాలనే ఉద్దేశంతో కొంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి ఎంపీలని, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఎంపీలని కలుపుకొని వారి యొక్క ఆలోచనలు తగ్గినట్టుగా వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. దీనిలో భాగంగా భారత్ తో పాటు మిషన్ 2029 అందులోనే భాగంగా ఉంటుంది కదా.
ఇక అన్ని దీనిలో అన్ని కూడా భాగం వస్తాయి. మిషన్ 29 వస్తుంది, 34 కూడా వస్తుంది. ఓకే, ఎందుకంటే 29 ఇవన్నీ plus కూడా 34. చేయాలి కదా మనం. అది అంటే ఏ టీమ్ తో రాదు కదా, అంటే 34 ఏ టీమ్ తో రాదు కదా, అందుకని 29 ఒకటే అన్నా నేను. అంటే ఒకటి దీనిలో ఏమంటామంటే, దీనిలో నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన, అది ప్రభుత్వ అధినేతలు మారినప్పటికీ కూడా వ్యవస్థను ఒక బలోపేతం చేయాలి, వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ కూడా సమర్థవంతంగా పనిచేయాలి అంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం దానికి సూచించేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆ యాంగిల్ లో చూసినప్పుడు నరేంద్ర మోదీ గారు సీనియర్స్ ని జూనియర్స్ ని కలిపి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ కూడా అదే జరుగుతా ఉంది. కొత్త నెత్తుర్ని కూడా ఎప్పుడు ఆహ్వానిస్తా ఉన్నారు. మనం చూసినట్లయితే కనుక గతంలో చూసినట్లయితే యంగ్ గా ఉన్నటువంటి రాజీవ్ ప్రతాప్ రూఢి గారిని కానివ్వండి, అప్పుడు ఇంత గతంలో అనురాగ్ ఠాకూర్ గారిని కానివ్వండి, ఈ సందర్భం ఇట్లా కొంతమందిని యూత్ ను కూడా తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు రాబోయేటటువంటి రీషఫిల్ లో కూడా ఇది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ తప్పితే దీనిలో ప్రత్యేకంగా ఏమి ఇది ఈ అంశం మీద జరిగేటటువంటిది ఏమి లేదు. ఇప్పుడు చాలా మంది పేర్లు స్పెక్యులేట్ అవుతా ఉన్నాయి. వాళ్ళందరినీ కొంతమంది రీషఫిల్ జరుగుతా ఉంటాయి అని స్పెక్యులేషన్ జరుగుతా ఉంది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏ సహచర పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని, వారికి సంబంధించిన పార్లమెంటరీ నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని వారితోటి చర్చించిన తర్వాతే వారి పార్టీలకు సంబంధించినటువంటి వారిని మన పార్టీలో ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రులుగా వారిని ఎక్స్పాన్షన్. బట్ ఇప్పుడు రీషఫుల్ లో కొంత డ్యామేజ్ కంట్రోల్ వ్యవహారం కూడా ఉన్నట్టుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మేంద్ర ప్రధాన్ ఈ నీట్ వ్యవహారంలో ఆయన మీద చాలా నెగిటివిటీ వచ్చింది. సో ఆయన్ని పంపిస్తారని ఇట్లాంటివి కూడా వినిపిస్తున్నాయి కదా. ఒక మాట రిషి గారు, దీనిలో వ్యక్తిగతంగా ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క అంశం అనేది ఇక్కడ క్రియేటివ్ కాదు. అంటే అటువంటి మాటలు వస్తున్న మాట వాస్తవం, బయటకు వస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఇవాళ ఎప్పుడైతే నీట్ పరీక్షల్లో అవినీతి జరిగింది లేకపోతే పొరపాట్లు జరిగినాయని తెలిసినాయో ఇమీడియట్ గా ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని పాటించుకుంటూ ముందుకు వచ్చారు. ఇవాళ ఎప్పుడైతే ఆ సమస్య ఉంది అని తెలిసిందో దాన్ని వెంటనే విచారణ చేయటము, దానికి సంబంధించినటువంటి తప్పులు చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయటము, మరలా నీటి పరీక్షను సమర్థవంతంగా నిర్వహించటము, ప్రజలందరికీ విద్యార్థులందరికీ కూడా ఏదైతే పొరపాటు జరిగిందో మరలా జరగదు అని ఒక హామీని కూడా కేంద్ర ప్రభుత్వం స్వయాన మంత్రి గారు కూడా చెప్పి మరి ఇటువంటి పొరపాటు మరలా జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి కూడా వారు ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని సమస్యలు, చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ ఒక్క రీజన్ తోటి దానిలో రీషఫిలింగ్ అనేది చిన్న సమస్య కాదు. నేను ఇది కాదనట్లేదు, ఇది కాదనట్లేదు నేను. ఇది పెద్ద ఇది ఎంతో లక్షలాది మంది అందరూ కూడా ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఉద్దేశించి మార్చేటటువంటిది కాదు. దానికోసం రీషఫుల్ లో ఆయన పాత్ర ఏంటనేది తేలుతుంది. గఫూర్ గారు, మిగతా అంశాలకు వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడు మన జయప్రకాష్ ఏమన్నారంటే వికసిత భారత్ 2047 ఆ జర్నీలో భాగంగా సో ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఉంటాయి, అందులో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది ఒక పార్ట్ మాత్రమే అనేది. సో నేనేమన్నానంటే మిషన్ 2029 కూడా అందులో ఒక భాగమే కదా అంటే, ఆయన 2034 కూడా అన్నారు. అఫ్ కోర్స్ ఈ టీంతో ఉండదు కదా. సో ఇప్పుడు కొత్త టీం తాలూకా అంటే ఎందుకు అనుకుంటున్నారు? మీ వ్యూహం ఏంటి, మీ ఆలోచన ఏంటి? కొత్త టీం ఎందుకు ఇప్పుడు తీసుకురావాలనుకుంటున్నారని ఫస్ట్ కామెంట్ నాది. భారతీయ జనతా పార్టీ విలువలతో కూడుకున్నటువంటి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మేము డెవలప్ చేసినామని చెప్పుకుంటే వాళ్ళు ఇప్పుడు చివరికి ఒక వ్యక్తి మీద ఆధారపడి మా పార్టీ నడుస్తుందని ఒప్పుకోవడం చాలా దురదృష్టం. ఒక వ్యక్తి మీద ఏ పార్టీ ఆధారపడి మోడీ గారు ఆయన ఆలోచనలు ఆయన చెప్పినట్టుగా ఆయన అనుకున్నట్టుగా అని మీరే చెప్పారు. ప్రధానమంత్రి పాయింట్ ఏంటంటే అంటే నాట్ యాజ్ ఏ ఇండివిజువల్ కాదు కదా, యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. నో నా పాయింట్ ఏమంటే ఋషి గారు, ప్రైమ్ మినిస్టర్ ఆల్సో షుడ్ బి అండర్ ది కంట్రోల్, అండర్ ది కలెక్టివ్ లీడర్షిప్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. సరే బీజేపీ ఎందుకు అట్లా నిర్ణయం తీసుకుంటుంది ఏమిటి అనేది అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ ది ప్రిరాగేటివ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ మినిస్ట్రీలు మార్చుకోవడం, మినిస్టర్లు. నా పాయింట్ ఏంటంటే మీరు అబ్కీ బార్ 400 పార్ అని పోయిన ఎన్నికల్లో పోయినారు. 400 కాదు 300 కూడా రాలేదు. అవును, చాలా సీరియస్ డ్యామేజ్ జరిగింది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు మరింత దిగజారడానికి, మరింత పల్చన్ కావడానికి ఉపయోగపడే ఎత్తుగడలే. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తో చేర్చుకోవడం, షిండే వర్గంలోకి పంపించడం, తర్వాత ఆ ఎంపీలు రండి, ఎవరైనా రండి, అన్ని మాఫ్ అయిపోతాయి, మీకు కావాలంటే ఎంత డబ్బు కావాల్సింది ఇస్తామనే ఈ పిలుపు భారత ప్రజాస్వామ్యంలో గతంలో ఎప్పుడు లేదండి. ఈ రకమైనటువంటి ఎత్తుగడ తీసుకుంటాం. కారణం ఏమిటి అంటే వాళ్లకు 29 డూ ఆర్ డై
ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకు జనతా పార్టీ కాదు, జనతా పార్టీ ఎవరు అతను ఊరు లేదు పేరు లేదు, ఎక్కడో అతను అమెరికాలో ఉండి ఒక పిలిపిచ్చేస్తే జస్ట్ సోషల్ మీడియా పోస్ట్, వీడియో పోస్ట్ కు ఎందుకు అంత స్పందన వచ్చింది, ఎందుకు వేల మంది యూత్ బజార్లోకి వచ్చారు? వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ కాకపోవచ్చు, నేనేం వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ పార్టీ అని నేనేం చెప్పడం లేదు. అంటే యువతలో ఉండేటువంటి అసంతృప్తి అది ఒక కులమానంగా మనం తీసుకోవాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఆలోచనలు, రకరకాల వాగ్దానాలు, రకరకాల ఆకర్షణలతో 2014లో అధికారులు వస్తే 14 నుంచి క్రమేపీ గ్రాఫ్ పడిపోతుంది. 2029లో ఇలా అధికారులకు రారు అనేటువంటి ఒక భౌతిక పరిస్థితి కనపడుతుంది. కానీ మూడ్ ఆఫ్ ది నేషన్, ఇప్పుడు సపోజ్ ఇండియా టుడే లాంటి సంస్థలు కొన్ని సర్వీస్ సంస్థలతో కలిపి చేసే మూడ్ ఆఫ్ ది నేషన్ ఎప్పుడు పెట్టినా కూడా ఓ నెంబర్ మోరార్లెస్ అటు ఇటు మళ్ళీ బీజేపీయే వస్తుంది, మళ్ళీ ప్రధానమంత్రి మోడీయే కావాలి. మరి ఇదే కదా మూడ్ ఆఫ్ ది నేషన్, అలాగే ఎందుకు ఉంటుంది సార్? నేను మూడ్ ఆఫ్ ది నేషన్ గురించి ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. మూడ్ ఆఫ్ ది నేషన్ వెదర్ ఇట్ ఈజ్ జినైన్ మూడా, కాకుంటే కంకాక్టెడ్ మూడా, అది క్రియేటెడ్ మూడా, ఇవన్నీ కూడా కొంచెం లోతుగా పరిశీలన చేయాలి. నా పాయింట్ ఏమంటే 2024లో ఇన్ని స్థానాలు పడిపోదని ఎవరైనా అనుకున్నామండి? ఎవరు అనుకోలేదు కదా, నేనైతే అనుకోలేదు. ఎందుకంటే పెద్ద మార్పు లేదు, మోడీ గారికి మంచి మెజార్టీ రావచ్చు, కనీసం 300 వరకు వస్తాయని అందరూ అనుకున్నాం కదా, అని రాలేదు కదా. ఇంకో పార్టీ మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. అంటే క్రమేపీ గ్రాఫ్ పడిపోతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో గ్రాఫ్ పెంచుకోవడం కోసం ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆ రోజే మార్చి ఉంటే ఇంకా మంచిగా బాగుండేది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కనుక నీట్ లీక్ అయినప్పుడే తీసుకుంటే మోడీ గారి ఇమేజ్ ఆకాశాన్ని పోయి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు మారుస్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ అయితే అదే కదా. రెండవది ఈ పూరినో ఉన్నాడు ఒక ఆయన పెట్రోలియం శాఖ మంత్రి. ఆయన ఏం చేస్తారండి? పెట్రోలియం శాఖ ప్రపంచవ్యాప్త పరిస్థితులు. ఇప్పుడు ఆయన తగ్గిస్తున్నారు. కారణం ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్తామంటే ఎప్స్టీన్ ఫైల్ లో మోడీ గారి పేరు కూడా ఉంది. కాబట్టి ఎప్స్టీన్ ఫైల్ చెప్పకుండా అది కాదు గఫూర్ గారు, అది కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి మనం. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ గారి పేరు అంటే వేరేలా వెళ్తుంది. అది ఒక ఇజ్రాయెల్ కి సంబంధించి పర్యటన విషయంలో మోదీ గారి ప్రస్తావన వాళ్ళ రికార్డింగ్స్ లో ఉన్నది అనేదే తప్ప అంతకన్నా వేరేగా లేదు. అది అదొక మనం క్లారిటీ ఇవ్వాలి. ఋషి గారు, ఇప్పుడు ఎప్స్టీన్ తో ఉండేటువంటి సంబంధాలు ఇక్కడ, ఇప్పుడు ఏం చేసినాడో, ఆట ఆడినాడా పాట పాడినాడా మనకేం అవసరం ఉంది? ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి ఎటువంటి అతని క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చీకొడుతున్న క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ ఉండేటువంటి వ్యక్తి ఫైల్స్ లో అనుమానాస్పదమే కదా. ఏమేముంది ఏమేనని నాకేం లోతుగా ఇప్పుడు పూరి ఏం చేసినాడు, మోడీ గారు ఏం చేసినాడు కాదు మీరు అన్నట్టు కాదు. నేను అందుకోసమే చెప్తున్నా ఏమంటే అది పూరి గారి పేరు పదే ఎప్స్టీన్ కలిశాడని వచ్చింది. ఇప్పుడు ఆ పేరు చెప్పకుండా ఆయన తగ్గించడం, ఇటువంటి కొంత డ్యామేజ్ కంట్రోలింగ్ కనపడుతుంది. ఏమైనప్పటికీ అది ప్రిరాగేటివ్ అది ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నేను అంత లోతుకు పోను. ఏమైనా కంట్రీకి దేశానికి మంచి జరగాలి, సమర్థులైతే ఇంకా మంచిదే, యువత వస్తే మంచిదే. కాబట్టి తీసుకొని ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన చేయాలండి వాళ్ళు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మంచి పరిపాలన ఆశిద్దాం మనం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏదో మారాలి అని మనం కోరుకుంటే కాదు కదా. చట్టము రాజ్యాంగము అన్ని కూడా 29 వరకు వాళ్ళే ఉంటారు. మంచి పరిపాలన ఆశిద్దాం. పుల్లారావు గారు, వై ఇప్పుడు టైం ఎందుకు, ఇది టైం ఫర్ న్యూ టీమ్ ఎందుకని? అలా చాలా అవసరం. మీరు ఈవేళ ఒక పార్లమెంటరీ సిస్టమ్ లో మినిస్టర్ని తీసేయాలి. ఇన్ఎఫిషియెంట్ గా ఉంటే చీఫ్ మినిస్టర్ తీసేయాలి, కరప్ట్ గా ఉంటే తీసేయాలి, వాళ్ళు కుట్ర చేస్తా ఉంటే తీసేయాలి. ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశానికి? బ్రిటన్ నుంచి తీసుకొచ్చారు. ఆ కాన్స్టిట్యూషన్ చక్కగా పేజీ మనం చక్కగా ఎక్కించుకున్నాం, బాగానే ఉన్నారు. 7 ప్రధానమంత్రులు బ్రిటన్ లో చేశారు 10 సంవత్సరాలు. 7 ఇక్కడ ఒక మంత్రి ఒకసారి ఎక్కాక మళ్ళీ దిగరు. బాగా పొగిడి మేనేజ్ చేసి ఆ కోర్టు రీల్ చేసి ఉంటాడు. అది చాలా పొరపాటు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ధర్మేంద్ర ప్రధాన్ 2014లో మంత్రి
స్టీల్ మినిస్టర్ చేశాడు, పెట్రోలియం మినిస్టర్ చేశాడు, స్కిల్ డెవలప్మెంట్ చేశాడు, ఎడ్యుకేషన్ చేశాడు. ఈ ఎక్కడైనా ఎవరన్నా చేసేదో పేరు వచ్చిందా? పోనీ ఒక అమిత్ షా లాగా, పోనీ ఒక రాజ్నాథ్ సింగ్ లాగా యుద్ధం బాగా చేసేదని ఎక్కడో చోట ఎక్కడా లేదు. అతన్ని తీయరు. ఈవేళ మన గఫూర్ గారు అందరూ ఏదో తీరు. ఎందుకు తీరంటే అతను తీసేస్తే ఏదో చెడ్డ పేరు గవర్నమెంట్కి వస్తుందని. అంటే ఎకనాలెడ్జ్ చేసినట్టు అవుతుందా? అవుతుంది. తీసేయాలి కానీ తీరు. ఇన్ఎఫిషియెంట్ మినిస్టర్ మంచోడే, బాగానే ఉంటాడు, రిసర్వ్డ్ అంతా నిండుగా ఉంటాడు మనిషి. కానీ ఈ ఇంత పెద్ద దేశానికి స్టీల్కి ఏం చేశాడు చెప్పండి, పెట్రోలియంకి ఏం చేశాడు? ఏం చేయలేదు. ఒకటి తీరు. హర్దీప్ పూరి అన్నాడు. హర్దీప్ పూరి అసలు అతను వెంటనే తీసేయాలి. అతను అరుణ్ జైట్లీ గారు భిక్షతో మంత్రి అవ్వాడు, ఎంపీ అవ్వాడు, ఫారెన్ సర్వీస్ నుంచి రిటైర్ అవ్వాక. అతని తీరు కూడా ఎందుకంటే ఇంపార్టెంట్ పీపుల్తో చక్కగా ఉంటాడు, మీతో నాతో కాదు, ఇంపార్టెంట్ పీపుల్. ఆ పేర్లు అనవసరంగా మెన్షన్ చేయను నేను. వ్యాపారస్తులు వాళ్ళు తినేవారు. తీస్తే చాలా మంచి దేశానికి. నేను చాలా అంటే వాళ్ళు తీయనివ్వరంటే కాదు, కేంద్ర కేబినెట్ మీద కొంతమంది బయట శక్తుల ప్రభావం ఉంటుందని మీరు చెప్తున్నారు. అన్ని కేబినెట్స్ లో బ్రిటన్ లో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, రష్యాలో ఉంటుంది, చైనాలో ఉంటాయి. ఎక్కడ మరి మా జయప్రకాష్ గారు వికసిత భారత్ కోసం అన్నారు. అది నేనే కాదన్ను, మంచి ఐడియా. మోడీ గారు నేనేం విమర్శించలేదు, ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి శక్తుల్ని తీయటం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ లాబీస్ ఆల్రెడీ ఉంటాయి, తీయాలి. తర్వాత ఇంకో పాయింట్ కూడా మీరు ఆంధ్ర తెలంగాణ కూడా మాట చెప్పారు. మనకి 140 మంది ఎంపీలు ఉన్నారు, 545లో 12 మంత్రులు ఉన్నారు అన్ని పార్టీలు. మనకి 1/4 ఉండాలి. ఈ మినిస్టరు నేను అంటున్న మాట చాలా మంది కోపం వస్తుంది. 5 మంత్రులు ఉన్నారు కర్ణాటక నుంచి. కుమారస్వామి తప్ప మిగతా పేర్లు ఏమన్నా మీరు చెప్పగలరా? చెప్పలే. అంటే తమిళనాడు మినిస్టర్ పేరు చెప్పగలరా? కేరళ మినిస్టర్ పేరు చెప్పగలరా? ఇది స్టాల్వర్డ్స్ కావాలి. మోడీ గారికి మంచి అవకాశం. దక్షిణాది నుంచి స్టాల్వర్డ్స్ తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రిలో ఆ లెవెల్ మనుషులు తీసుకుంటే వాళ్ళ పార్టీ పెరుగుతుంది, అండగా ఉంటుంది. ఒక యాంకర్ ఒక లాగా మనకి దొరుకుతారు పాలిటిక్స్ లో. అది చేస్తున్నారు, అది ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. తెలంగాణపై కూడా కొంత ఇప్పుడు పొలిటికల్ ఫోకస్ ఉంది కాబట్టి మేబీ ఛాన్సెస్. తెలంగాణ లేదమ్మా, మొత్తం ప్రక్షాళన అంతా వాళ్ళు చెప్తున్నారు కదా. రామచంద్రరావు చెప్పారు. 8 ఎంపీలు వచ్చారు, మోడీ గారి ఇమేజ్ మీద వచ్చారు అంతే. మోడీ గారు అంటే మంచి రెప్యుటేషన్ ఉన్నది, మంచి రెప్యుటేషన్ ఉన్నది. 80 ఎంపీలు ఇచ్చారు జనం వాళ్ళే తెలంగాణ. సో ఈ చేంజ్ రావాలి. క్యాబినెట్ రీషన్ చాలా ఇన్ఎఫిషియన్సీ ఉన్నది. కానీ తీయటం భయపడతారు. ఇందిరాగాంధీ భయపడేది, రాజీవ్ గాంధీ భయపడేవాడు, పివి నరసింహారావు భయపడేవాడు. ఏదో అయిపోతామని. కానీ తీయాలి. ఇదంతా ఇన్ఎఫిషియన్స్ పీపుల్ తీయపోతే మీకు ఎఫిషియన్సీ రాదు. మిగతా వాళ్ళని ముంచేస్తూ ఉంటారు. క్యాబినెట్ రీషఫుల్. క్యాబినెట్ ఏంటి సిస్టమ్? ఒక మోస్ట్ ఫేమస్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, హ్యారల్డ్ మ్యాక్మిలన్ 10 సంవత్సరాలు చేసింది. ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బి ఎ గుడ్ బుచ్చర్. వాడు కషాయుడిలాగా ఉండాలి. కోసాయని తీరు. ఇప్పుడు ఏదో కొంతమంది ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నారు, పాలకులో తీయాలి. మనం ఆశిద్దాం, తప్పకుండా మెసేజ్ వెళ్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ని, హర్దీప్ పూరిని, ఇంకా పెద్ద మంత్రులు 2-3 ఉన్నారు, వాళ్ళని తీస్తే. అంటే కొంత నిర్మలా సీతారామన్ గారి పేరు కూడా అంటే శాఖ విషయంలో శాఖ మారుస్తానని అట్లేదు. నేను డెలిబరేట్ గా పేరు మెన్షన్ చేయలేదు, బికాస్ మన తెలుగు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. తర్వాత చాలా హై పవర్డ్ పొజిషన్ లో ఉన్నారు, ఎంబారెస్మెంట్ వస్తాయి. తీసేయాలి. ఇది ఒక ఎకానమీ. ఎస్, పీయూష్ గోయల్ బ్రహ్మాండంగా ఉన్నారు మంత్రి. అమిత్ షా ఇస్ డన్ అ గుడ్ జాబ్ ఆయన పోర్ట్ఫోలియో వరకు. రాజ్నాథ్ సింగ్, జయశంకర్ ఉన్నారు. కొంతమంది మీడియా బేబీస్ అస్తమానం మీడియాలో కూర్చొని ఇవాళ మాట్లాడుతాం, ఏదో చేసేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, చాలా తెలివితేటలుగా చేసి. మొన్న ఫుర్గా చెప్పినట్టుగా 400 కాదు, 300 కాదు, 240 ఎందుకు వచ్చింది? ఆ ఫెయిలియర్ ఆఫ్ గవర్నెన్స్, పరిపాలన ఫెయిలియర్. ఏదో పెద్ద కారణాలు లేకపోతే రాజ్యాంగం కాదు, పరిపాలనలో ఫెయిల్ అవ్వారు, వ్యవసాయంలో ఫెయిల్ అవ్వారు. దాదాపు 40% మంది దేశంలో వ్యవసాయం మీద ఆధారపడతాం. వ్యవసాయం ఫెయిల్ అవ్వారు, ఆదాయాలు పెరిగారు. చేయాలి. ప్రమాదమైన సక్సెసెస్ ఉన్నాయి, కాదంటలేదు. కానీ సో ఇది ఒక అవకాశం తీసుకుంటారా? 12 సంవత్సరాలు బట్టి కొంతమంది మంత్రులు ఉన్నారు. దేనికి? తీసేస్తే ఏమవుతుంది? 3 సంవత్సరాలు ఉన్న ఎంపీగా ఉంటారు, పోతారు. ఎక్కడ పోతారు? అలా కొసుగా ఉంటారు అంతే. అది ఆయన అదే. దాంతో పాటు మీరు కూడా ఇంకో మాట, వాళ్ళు పెద్ద మార్పులకు వెళ్ళారు అనుకోండి, గవర్నెన్స్ పోతుంది.
ఏదో డీలిమిటేషన్ పెట్టి ఇప్పుడు అది కూడా 850 మంది గవర్నర్ల మార్పు కూడా ఉన్నట్టుంది కదా. గవర్నర్ ఉండొచ్చు. గవర్నర్ ఇమ్మెటీరియల్. మీరు చూడవలసింది అంటే గవర్నర్ మీరు ఇమ్మెటీరియల్ అని అనేసారు, కానీ గవర్నర్లే కదా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు పోయేటప్పుడు కీలక పాత్ర ఎవరు పోషిస్తున్నారు? అంటే మొత్తం చక్రం తిప్పేది అక్కడ వాళ్లే కదా. మోడీ గారి దగ్గర చాలా మంది గవర్నర్స్ అనుకుంటారు ఎక్కువ కోతలు కూసి ఎక్కువ గొడవలు చేస్తే వాళ్ళు ఏదో ఆనందపడతారని. ఏ గవర్నర్లు రివార్డ్ చేశారు నరేంద్ర మోడీ గారు? కోవింద్ గారిని ఆయన బీహార్ గవర్నర్ చేశాడు. ఒక మాట వినపడిందా? లేదు. చక్కగా చేశాడు ఆయన. ముర్ము గవర్నర్ జార్ఖండ్ చేసి ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. ఆవిడ తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశాడు. ఆ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు ఉన్నారు, గవర్నర్ మహారాష్ట్రలో చేశాడు, ఎవరితో తగులేదు, ఇంకోసారి చేశాడు. సో గవర్నర్స్ కూడా చాలా మంది గవర్నర్స్ మనం ఎంత కేకలు పెట్టేసి ఎంత గొప్పగా చేసి అల్లరి చేస్తే ప్రమోట్ గవర్నర్లు ఇంటికి అయితే ఏమంటారు? గొడవ చేసే గవర్నర్లు ఇంటికి గొడవ చేసే గవర్నర్ని చాలా వరకు తగ్గిస్తారు. నువ్వు మాట్లాడకుండా నిశ్శబ్దంగా. తర్వాత ఫైనల్ గా చెప్తున్నా, చాలా మంది మోడీ గారు ఏదో స్ట్రిక్ట్ మ్యాన్ అంటాడు, కానీ చాలా సాఫ్ట్ మ్యాన్. నిజానికి మాట సాఫ్ట్ మ్యాన్. ఆయన చాలా సాఫ్ట్ మ్యాన్. పొలిటికల్ గా అడిగితే చేస్తాడు, ఎవరికి నొప్పడటం ఇష్టం లేదు, కానీ కనపడేది బయటికి భయంకరంగా ఆయన స్ట్రాంగ్ మ్యాన్ అంటారు, కానీ ఒక మంత్రి తీలేడు. ఎవరినా ఏది క్షమాపణ చెప్పేస్తే ఓకే అంటాడు. ఎందుకు? మేనకా గారు సాఫ్ట్ హార్టెడ్ పని చేస్తాడు. రాజకీయాల్లో మీకు ఎవరైనా పని చేస్తున్నారంటే మిగతా లాగా ఎందుకు చేస్తామని అడగడు. గుడ్ క్వాలిటీ. బట్ సాఫ్ట్నెస్ పని చేస్తుందా? బయటికి కనపడేది పాలసీలో వేరు. మనుషులతో సంబంధాలు ఉన్నప్పుడు సాఫ్ట్, అది ఉండకూడదు అంటదా నేను. చాలా స్ట్రిక్ట్ గా తీసేయాలి. ఇంత పెద్ద దేశానికి పెట్రోలియం ఫెయిల్ అవ్వేవి కదా, తీసేయాలి. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, అంటే పార్టీల నుంచి ఈ ఎంపీలు బయటకు వచ్చేయడము, అలాగే సొంతంగానే బీజేపీ తన బలాన్ని పెంచుకునే ఒక ప్రయత్నం చేస్తోందా, రెండోది కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో పైకి పట్టించుకున్నట్టు కనిపించిన అంతర్గతంగా దాని మీద చాలా చర్చ జరుగుతోందని, జన్జీని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇప్పుడు ఒక కీలకమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారని మనకు వినిపిస్తున్న విషయం. ప్రకాష్ గారు, 2014 నుంచి 2025 వరకు, అంటే మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి 2025 వరకు, తర్వాత 2026లో తాజాగా అతి కీలక బిల్లుల్లో ఒకటైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, మేబీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, నేను చూసిన దాని ప్రకారం అదే మొట్టమొదటి బిల్లు వీగిపోయింది లోక్సభలో. పుల్లారావు గారు చెప్తారు ఒకవేళ ఏమన్నా మిగతా ఉంటే. సో దానికి కారణం ఏంటంటే 2/3 మెజారిటీ లేకపోవడం. మీకు కావాల్సిన 2/3 ఎంత అంటే 352. ఇన్ ఫేవర్ 298 పడ్డాయి, నెగిటివ్గా 230 పడ్డాయి. సో తాజాగా జరిగిన ఆపరేషన్స్ వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మిగతా జరగబోయేవి. యాజ్ ఆఫ్ నౌ ఇవాళ టుడే ఎన్డీఏకి అనుకూలంగా వచ్చిన నెంబరు 314. సో ఇంకా షార్ట్ ఆఫ్ ఒక 30-40. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక ఎవరి మీద ఆధారపడే అవసరం లేకుండా, బిల్లుల కోసం పాస్ అవ్వాలంటే ఇంకొకళ్ళని ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరం లేకుండా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారా? రిషి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పబోయే ముందు ఒక్క మాట, పెద్దలు గఫూర్ గారు లేవనెత్తినటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించి నేను మీరు చెప్పినటువంటి దానికి నేను వస్తాను. రిషి గారు, వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి చుట్టూతోనే రాజకీయం అంతా కూడా, బీజేపీ అంతా కూడా కేంద్రీకృతం అయ్యింది, గవర్నమెంట్ కూడా చేస్తా ఉందని చెప్తా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో వీటిలో భాగంగా ప్రధానమంత్రిగా వారికి సర్వ హక్కులు కూడా పార్టీ నిర్ణయించిన తర్వాతే వారు ప్రధానమంత్రి అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా వారిని ప్రతిసారి కూడా ఎన్నిక అయిపోయగానే పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ వారిని ఎన్నుకున్నది. పార్లమెంటరీ పార్టీ ఎన్నుకున్న తర్వాతే వారు ప్రధానమంత్రి అయ్యారు. ఒకటైతే, రెండోది ఏంటంటే ప్రజాస్వామ్యం. భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్యం. ఇవాళ నితిన్ నబీన్ గారిది చూడండి మీరు. నితిన్ నబీన్ గారిది ఎన్నిక చేయటం కోసం అని చెప్పి చాలా సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నాం. ఒక కొత్త జనరేషన్ నుంచి తీసుకురావాలి, సమర్థవంతమైన నాయకుడిని తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఒక సమర్థమైనటువంటి యువమోర్చాకి రాష్ట్ర అధ్యక్షుడిగా బీహార్ లో పనిచేసినటువంటి నితిన్ నబీన్ గారిని ఎన్నుకున్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఎన్నుకొని ఒక పదవిలోకి పెట్టిన తర్వాత ఆ అధ్యక్ష తరహా పరిపాలన పార్టీలో జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రిగా కనుక ఒకరిని నియమించిన తర్వాత పార్టీ యొక్క ప్రమేయం చాలా పరిమితంగా ఉంటుంది. అది పూర్తి స్వేచ్ఛ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే వారు మార్పులు చేర్పులు చేశారు. రెండవ అంశం మీరు చెప్పినటువంటిది, ఇప్పుడు మీరు అడిగినటువంటిది అతి ముఖ్యమైనటువంటి బిల్లు నారీ శక్తి అది అన్న బిల్ ఏదైతే ఉందో, అది దానికి సంబంధించిన 33% రిజర్వేషన్ తో పాటుగా దానిలోనే గతంలో నవంబర్ 23, 2023లో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు పాస్ అవుతున్న సందర్భంగా
దాంతో పాటుగానే డీలిమిటేషన్ కూడా ముడిపెడుతూ ఆ రోజునే పెట్టినటువంటిది, దానికి సమర్థించి బిల్ పాస్ అయింది కూడా ఆ రోజున. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కోల్కతాలో జరిగిన, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, లేకపోతే తమిళనాడులో జరిగిన ఎన్నికల దృష్ట్యా కొన్ని పార్టీలు ఎప్పుడైతే గతంలో ఎవరైతే సమర్థించారో ఆ పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్నటువంటి ఇండి కూటమిలో వాళ్ళు చర్చించుకున్న తర్వాత కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఇవాళ దాని యొక్క ప్రాధాన్యత, ఇవాళ మహిళలకు సమమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో 33% రిజర్వేషన్ తో పాటుగా అది కొత్తగా జరిగేటటువంటి డీలిమిటేషన్ ద్వారా, అంటే ఎవరైతే కొత్త ఓటర్లు కూడా యాడ్ అయ్యి ఉంటారో, కొత్త నియోజకవర్గాలు ఏవైతే వస్తాయో దాని ప్రకారంగా కనుక మహిళలు 33% ఇస్తే వారి యొక్క పర్సంటేజ్ శాతం పెరుగుతుంది. జయప్రకాష్ గారు, ఇప్పుడు అంటే సారీ టు స్టాప్ యూ, కానీ ఇప్పుడు కాదు చర్చ, ఇప్పుడు బిల్లు పూర్వపరాలు దాని డీటెయిల్స్ గురించి కాదు, జరిగిన పొలిటికల్ యాక్షన్ గురించి. 2/3 సంఖ్యాబలం లేదు కాబట్టి ఆ బిల్లు వీగిపోయింది. సో సరిగ్గా ఇప్పుడు ఆ 2/3 సంఖ్యాబలం కోసమే బీజేపీ ప్రయత్నిస్తోంది. దానికి రిజల్టే ఇవాళ 314 నెంబర్ వరకు రీచ్ అవ్వగలిగారు. కరెక్టేనా కాదా? దాని ప్రాధాన్యత చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలిసింది కాబట్టి ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు కానివ్వండి, వీరందరూ కూడా ఇవాళ ఎంపీలు గనక పార్టీ నుంచి, ఆ పార్టీలు ఏ పార్టీలు అయితే వ్యతిరేకించిన ఈ బిల్లుల్ని, ఆ పార్టీ నుంచి వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు, మిగతా పార్టీల నుంచి బయటికి రాలే. దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారా, ఆ పార్టీలే టార్గెట్ చేశారా? రెండు తేడా ఉంది. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ప్రజాస్వామ్యం అండి. 20 మంది ఎంపీలు ఒక పార్టీ నుంచి బయటికి రావటం అంటే మనం టార్గెట్ చేయడం వల్ల జరిగేది ఉంటే ఎన్నికలకు ముందే టార్గెట్ చేసుకుని ఉండాలి కదా, ఆ బిల్లు కోసమే టార్గెట్ చేసుకుని ఉండాలి. అది వాస్తవం కాదు. అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రజల ఆకాంక్ష ఏమిటనేది కూడా అర్థమైన తర్వాత వాళ్ళంతలోకి వారుగా వచ్చినటువంటి విషయం. అదేవిధంగా మహారాష్ట్రలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ప్రజల యొక్క ఆకాంక్షలను తెలుసుకున్నటువంటి వ్యక్తులు బయటకు వస్తా ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయి ఉంటారు. వారు మేమే జాయిన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళు 2/3 మెజారిటీ తోటి బయటకు వచ్చేసారు తృణమూల్ కాంగ్రెస్ నుంచి. వారు డెఫినెట్ గా మన పార్టీలోకి వచ్చి బీజేపీలోకి జాయిన్ అవ్వాల్సింది. సరిగ్గా ఇది మొదలైంది రాఘవ్ చద్దా తోటి. ఆప్ లో ఆయన మొదలుపెట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. ముందు ఆపు, తర్వాత తృణమూలు, తర్వాత శివసేన, ఉద్ధవ్ ఠాకరే శివసేన, తర్వాత శరద్ పవార్ ఎన్సీపీ. రిషి గారు రాఘవ్ చద్దాని ఎంతగా అవమానించారనేది ఆయన స్వయంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకొని చెప్పుకున్నారు. ఆయన పడినటువంటి అవమానాలు, ఆపులో ఆయనకు జరిగినటువంటి నష్టాలు ఏ రకంగా జరిగినాయి, ఏ రకంగా ఆయన కార్నర్ చేశారు సీనియర్స్ అని చెప్పి ఆయన చెప్పుకున్నటువంటి మాట, మనం చెప్పినటువంటి మాట కాదు. దానివల్ల ఆయన బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఏ పార్టీకైనానండి ఒకటండి, ఏ పార్టీ మీద సింబల్ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ కమిట్మెంట్ ఆ నాయకులకి ఆ పార్టీ తోటి ఉండాలి. నాయకత్వం మీద విశ్వాసం కోల్పోయినప్పుడు సహజంగా ఆ పార్టీలో నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ఇది మనం ఆపగలిగితే ఆపింది కాదు, మనం రమ్మంటే వచ్చేది కాదు. ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చారు అనే ప్రయత్నం చేశారు అని అంటే మేబీ జరిగి ఉంటదేమో, అది మాకు తెలియదు. జరిగి ఉంటదేమో. ఒకళ్ళిద్దరు సంజయ్ రావుత్ ఆరోపించారు కదా ఒక్కొక్కరికి 15 కోట్లు ఇస్తున్నారు అని. ఏమండి 15 కోట్లు వాళ్ళ దగ్గర లేకపోతే అదే ఎంపీలు ఆ విశ్వాసంతో వాళ్ళు గెలిపించుకున్నటువంటి ఎంపీలు వాళ్ళు హోల్డ్ చేయలేకపోవటం అనేది ఆ పార్టీ నాయకత్వం యొక్క అసమర్థత. అదే రకంగా ఆ పార్టీ నాయకులు వారి యొక్క నాయకత్వాన్ని చూపించుకోలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఎంపీలందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి. తప్పితే బయటికి రావాల్సినటువంటి అవసరం వాళ్ళని అడగాలి, వాళ్ళకి తెలియాలి ఎందుకు బయటకు వచ్చారనేది. ఇవాళ గఫూర్ గారు ఎన్డీఏ నెంబర్ రీచ్ ఆల్మోస్ట్ 314, లెస్ షార్ట్ ఆఫ్. ఇంకా కొన్ని తర్వాత ఎస్పీలో ఆపరేషన్ ఏదో ఉందని బీజేపీ నాయకులే అంటున్నారు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక బిల్లులు పాస్ అవ్వాలన్నా కీలక బిల్లులు, లేకపోతే వాళ్ళ ఎన్డీఏని ఒక స్ట్రాంగ్, ఇప్పుడు మనం తెలుగుదేశం ఎంపీలో లేకపోతే నితీష్ కుమార్ ఎంపీలో ఇక ఈ అవసరం కూడా లేకుండా బీజేపీ తనకు తాను సొంతంగా నిర్మించుకుంటున్న పునాదుల్లో. ఋషి గారు, నా పాయింట్ ఏమిటంటే, ఇక్కడ సరే సంతలో పశువులు అమ్ముడు పోతున్నాయి, మేము కొనుక్కుంటాం, మా దగ్గర డబ్బులు అంటే ఎవరేం చెప్తాం మనం. ఇప్పుడు పశువుల్లాగా ఎంపీలు అమ్ముడు పోవడాన్ని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే మనకి కేటగారికల్ గా తెలియకుండా అట్లా అనడం కరెక్టేనా కపూర్ గారు? నేను చెప్తానండి. ఇప్పుడు 20 మంది వెస్ట్ బెంగాల్ నుంచి ఎందుకు పోయినారండి? ఎందుకు పోతున్నారు అంటే 29 ఓడిపోతామనా? ఇప్పుడు ఓడిపోయిండొచ్చు, ఓడిపోయిన ఎంపీ పదవికి ఏమి నష్టం లేదు కదా. కాదు, బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నావు, రిజైన్ చేసే ఎంపీ పనికి రాజీనామా చేసి నువ్వు బీజేపీలో చేరు, ఎవరికేం అభ్యంతరం? ఎవరైనా పార్టీ, ఇప్పుడు రాఘవ్ చద్దా అన్ని విలువలు కలిగి ఉండవాలైతే, ఆప్లో అవమానం పాలైతే ఆప్కు రాజీనామా చేసి బయటకు వచ్చేసి నువ్వు
మళ్ళా పోటీ చేసి ఎంపీగా రాజీనామా చేసి యాప్ నుంచి వచ్చింది కా పదవి, నువ్వు మళ్ళీ పోటీ చేసి గెలుసు, ఎవరికేం అభ్యంతరం. ఏ ప్రజాస్వామ్యంలో రాజీనామాలే చేయకూడదని నేను చెప్పడం లేదు. పార్టీ అవమానపరిస్తే పార్టీకి రాజీనామా చేసాయి, ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసాయి, నువ్వు మళ్ళా పోటీ చేసి గెలుచు, లక్షణంగా బీజేపీ సపోర్టర్ గా ఉండు, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఒక పార్టీ సింబల్ మీద ప్రజలకు వాగ్దానం చేసి మోడీకి వ్యతిరేకంగా, ఈ గెలిచింది మోడీకి వ్యతిరేకంగా గెలిచారు వీళ్ళు, బీజేపీకి వ్యతిరేకంగా గెలిచారు. బీజేపీ మీద ఆరోపణలు చేసి బీజేపీ పనికి మాలిన పార్టీ అని చెప్పి, మోడీ పనికి రాలని చెప్పి గెలిచిన వాళ్ళు ఈ రోజు రకరకాల ఇప్పుడు వాళ్ళే కొత్త టీమ్ లోకి రాబోతున్నారు. ఇప్పుడు ఆ రాఘవ్ చద్దా జంజీ రాఘవ్ చద్దా కొత్త టీమ్ లోకి రాబోతున్నాడు. ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం ఇది. భారతీయ జనతా పార్టీ విలువలు చెప్పేది ఏ విలువలు లేవు, అధికారం తప్ప, జయప్రకాష్ గారు, అధికారంలో కేంద్రీకరించుకోవడం తప్ప ఏ విలువలు దానికి లేవు. కాంగ్రెస్ కంటే పతనమైన పార్టీ బీజేపీ అనేది స్పష్టమవుతుంది. దానికి మించి మనం ఏం చెప్తాం? అంటే పతనం అంటే ఇప్పుడు బీజేపీ ఇష్టం ఉండొచ్చు, మీకు లేకపోవచ్చు, కానీ ఇవాళ 2014 నుంచి 12 ఏళ్ల పాటు వరుసగా ప్రధానమంత్రిగా మోదీ ఉన్నారు. మళ్ళీ 2029లో 4వసారి కూడా పార్టీని గెలిపించడానికి సన్నద్ధం అవుతున్నారు. సో ప్రజలు మీలా ఆలోచిస్తే కనుక ఈ పరిస్థితి ఉండేది కాదు కదా గఫూర్ గారు. ప్రజలు ఓట్లు వేసిస్తే మోడీ 2/3 మెజార్టీ ఆయన సంపాదించుకునేవాడు కదా. ఈ అడ్డమైన గడ్డి గడవడం ఎందుకు? ప్రజలు ఓటేయడం లేదు సార్. నేను దయచేసి మీరు గ్రహించండి. ఇప్పుడు చాలా ఆరోపణలు ఉన్నాయి, సరే అవన్నీ ఇప్పుడు చర్చనీయాంశం కాదు. నేను చెప్పేది ఏమిటంటే ప్రజల్లో గ్రాఫ్ పడిపోతుంది, ప్రజల్లో వాళ్ళు పలచనవుతున్నారు, క్రమంగా బలహీన పడుతున్నారు. వాగ్దానాలు సబ్కే సాత్ సబ్కా వికాస్, అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు. ఒక్క నిమిషం, జయప్రకాష్ గారు అడుగుతున్నారు ఇంతకు నుంచి. జయప్రకాష్ గారు ఏంటి? ఒక్కటే నిమిషం అండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే ఎంపీలు గెలిచారు, వాళ్ళ పదవులకు ఇప్పుడు ఏమి ప్రమాదం లేదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ప్రజల యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, గతంలో ఇదే వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ప్రజలు గతంలో భారతీయ జనతా పార్టీని ఎంపీలుగా తక్కువ స్థానాలు అంటే ఓడిపోతే విశ్వాసం కాబట్టి కాదండి, గెలుపోవటంలు అనేవి ఏ పార్టీకైనా సహజం. అది బీజేపీకైనా ఇంకో పార్టీకైనా ఓడిపోగానే గంపగుత్తగా మొత్తం వెళ్ళిపోయి విశ్వాసం కోల్పోయాం కదా అని వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. కాదు, అది పుల్లారావు గారు, యు ఆర్ ద కాన్ఫ్లిక్ట్ బ్రేకర్. పుల్లారావు గారు, ఇప్పుడు ఒకటి ఆ రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా, అర్జెంట్ గా అంత విశ్వాసం కోల్పోతే అనేది గఫూర్ గారి వాదన. వాళ్ళ ఇష్టం అనేది అంటే దేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వడానికి తమ అధిష్టానం మీద కోల్పోయిన విశ్వాసం, వాళ్ళు జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారని భావించడంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్లుప్తంగా వన్లైనర్ అయితే అయితే ఒకటే, ఒక అమ్మాయి నువ్వు చేసేదేమో అక్కర్లేదు అంటారా గఫూర్ గారు? ఒక ఎంపీ 12 సంవత్సరాలు అంటే రాఘవ చేయడం మీద నాకేం పెద్ద రెస్పెక్ట్ లేదు. ఎందుకు వెళ్ళిపోయాడు కేజ్రీవాల్ నుంచి అది చెప్తే ఒక కామెడీ లాగా ఉంటుంది, తర్వాత మాట్లాడుకుందాం. అయితే మీరు ఏమవుతున్నారు, మీ పార్టీ ఇష్టం లేదు వెళ్ళిపోతే, ఒక అమ్మాయి వచ్చింది పెళ్లి చేసుకున్నది కుదరలేదు వెళ్ళిపోతే పోయావు కదా ఇంటి నుంచి అంటే ఇలాగా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారా? వాళ్ళకు సాక్రిఫైస్ చేశారు కాబట్టి చట్టబద్ధంగా చేసుకోండి అంటున్నా, అక్రమ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోండి అంటున్నా, చట్టబద్ధంగా పెళ్లి చేసుకోండి. అక్రమ సంబంధం ఏమిటి? రాత్రి ఒక లేడీ ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మినిస్టర్ ఇంట్లో స్వాతి మాలివాల్ కారణం ఏంటో మీకు కావాలంటే చెప్పదు తన్నారు. అది సేవ చేయలేదు ఆవిడ అన్ని సంవత్సరాలు పార్టీ అది పార్లమెంటరీ డెమోక్రసీ. సార్ నిన్న మొన్నటి దాకా పార్టీ మారిన ఎంపీలని తిట్టిన మహబూబా మొయిత్రి కూడా 4 రోజుల నుంచి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మేబీ మారిపోయింది, బాగా మారిపోయింది. అది నువ్వు ఎంపీగా ఎలక్ట్ అవ్వడం ఆవేమంటుంది, నేను 12-15 సంవత్సరాలు సేవ చేశా మమతా బెనర్జీకి, నన్ను ఎంపీ చేశాడు. ఊరికనే ఇవ్వలేదు కదా, ఆ మంచి మంచి పెన్నులు వాచెస్ రోలెక్స్ వాచెస్ తొలుగుతాడు ఇవ్వలేదు కదా, అది తప్పు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు అనొచ్చు, కానీ రిలైజ్ చేసి వెళ్ళిపోవాలి. ఎటుకు వెళ్ళాలంటే రీతాప్రత బెనర్జీ ఉన్నారు, ఇప్పుడు మమతా బెనర్జీకి వ్యతిరేకం చేశాడు. ఆయన సిపిఎం లో ఉండేవాడు, చాలా మంచి నాయకుడు. ఈరోజు చిన్న తప్పులు చేశాడు, పైన తరవేశాడు, ఈవేళ ఆ పొజిషన్ కి వచ్చాడు. టాలెంట్ సహించలేకపోయారు అంటారా? పుల్లారావు గారు, సో కాదు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ ఎన్డీఏ వ్యూహం లేదు బీజేపీ వ్యూహం ఈ నెంబర్ గేమ్ లో భాగంగా జరుగుతోంది అనేది కదా ఇప్పుడు చర్చ. వెస్ట్ బెంగాల్లో జరిగినా, మహారాష్ట్రలో జరిగినా, ఇంకో చోట జరిగినా, అవునా కాదా? అది చాలా
అదే వాళ్ళ ఆబ్జెక్టివ్ అయితే చాలా పెద్ద ఫెయిలియర్ వస్తుంది 2029లో. అంతే. ఇవాళ పరిపాలన మీద ఎంపీలు వస్తే తీసుకో, వాళ్ళ డబ్బులని మమతా బెనర్జీతో వస్తున్నారు, టీఎంకే రాహుల్ గాంధీతో డబ్బులని వస్తున్నారు, తీసుకో. పార్లమెంటరీ డెమోక్రసీలో తీసుకోవాలి. పార్లమెంటరీ డెమోక్రసీ వేరు. ఇది ఒక నార్త్ కొరియా కాదు, చైనా కాదు, లేకపోతే పాకిస్తాన్ కాదు, ఇది బ్రిటన్ లాంటి సామ్రాజ్యం. గవర్నమెంట్ తీసుకో. కానీ మనం ఇలాంటి ఫోకస్ బీజేపీ ఒక బ్యాడ్మింటన్ స్టేడియం, కాలేజ్ బ్యాడ్మింటన్ స్టేడియం అంతా పెద్ద పార్లమెంట్ 850 మంది ఎంపీలు ఫిల్అప్ చేయటానికంటే కరెక్ట్ కాదు. ఏదో మనం ఇదే సాధించాలి అంటే అది గవర్నమెంట్ పరిపాలన ఫెయిల్ అయిపోతుంది. ఆఖరికి పరిపాలన ఫెయిల్ అయ్యి కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తున్నా. చాలా మంది ముఖ్యమంత్రులు 15 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 40 జిల్లాలు చేస్తారు, ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు? కంట్రోల్ పోతారు. అది సరే, తర్వాత నేనే జ్యోతిషం కాదు చెప్తానికి, అది కరెక్ట్ కాదు. నువ్వు తీసుకో, ఎంపీ వస్తే సపోర్ట్ తీసుకో. కానీ దీని గురించే చేస్తా, నేను అనుకున్నానే చేస్తానంటే మీకే రివర్స్ వస్తారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తా గఫూర్ గారు. ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అది ఇందాక మీరు చెప్పినట్టున్నారు, అంటే చాలా మంది యువతకి, దాదాపు కోట్ల మంది యువత తాలూకా ఒక అసహనమో అసంతృప్తో ఆ రూపంలో బయటపడుతోందో దేశంలో. కానీ దాన్ని అడ్రస్ చేయడానికి కూడా బీజేపీ దగ్గర ఏదో ఒక అస్త్రాలు ఉంటాయి కదా. దాని గురించి జయప్రకాష్ గారు, కాక్రోచ్ జనతా పార్టీ ఒక సోషల్ మీడియాలో పుట్టిన పోస్ట్ నుంచి వాళ్ళ లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారంటే మేబీ అతిశయోక్తమో, కానీ ఎక్కడ పెట్టినా వేల మంది అయితే వస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లో లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని ధర్మేంద్ర ప్రధాన్ చాలా సీరియస్గా మాట్లాడారు, కొన్ని మాటలు అన్నారు, వాళ్ళని రకరకాలుగా దూషించారు. సో ఆయన పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ ఎంత సీరియస్గా తీసుకుంటుంది కాక్రోచ్ జనతా పార్టీని, ఆర్ దట్ గ్రూప్ ఆర్ ఆ టీమ్ని? ఒకటండి, ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యవస్థకైనా, అది రాజకీయ పార్టీ అయినా, ప్రజా సంఘాలకు సంబంధించిందైనా, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలైనా సరే, వారు ఉద్యమాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. దానిలో ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి పార్టీ ఉందో, ఆ పార్టీ ఒక సంస్థగా దాన్ని నమోదు చేయించుకున్నారు. వారు మాత్రమే కాదు, ఏదైనా ఒక కొత్త ఉద్యమం కానీ లేకపోతే ఒక కొత్త రాజకీయ పార్టీ కానీ ప్రవేశం చేసినప్పుడు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఆకర్షితులైనట్లుగా కనపడటం, సోషల్ మీడియాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రపంచం కాబట్టి ఇవాళ వైరల్ అవటం అనేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సహజంగా జరుగుతూ ఉన్నటువంటిది. ఇదేమి పెద్ద విశేషంగా జరిగేది ఏం లేదు. కానీ ప్రజల యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క పరిపాలన దక్షత మీద, వాళ్ళైతే వాళ్ళ వ్యక్తుల మీద విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఎన్నికల్లో కానీ వీటి మరో చోట కానీ వాళ్ళకి ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పార్టీకి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, దానిలో పలకట్లేదు మీరు? అవసరం కూడా లేనటువంటి స్థాయి కదా. అది రాజకీయ పార్టీ కూడా కాదు, ఏదో ఉద్యమం చేసుకునే దానికి ఒక వ్యక్తి చేసుకున్నటువంటి ఇన్స్టాగ్రామ్ లో బీజేపీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ సంపాదించుకున్న సిజేపీ మీద సోషల్ మీడియా హ్యాండిల్స్ తర్వాత బ్యాన్ అవ్వడం, వాళ్ళు మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడం, రాష్ట్రాన్ని కూడా పెట్టుకోవడం, అంటే ఎక్కడో దీని మీద ఖచ్చితంగా ఒక ఫోకస్, ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తోంది అని కదా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడి మీద కంటే కూడా కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ పార్టీల కంటే కూడా సినిమా వాళ్ళకి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. సహజంగా ఒక పెద్ద నాయకుడిని విమర్శించినప్పుడు, ఆ విమర్శన నాయకుడిని కానీ ఒక పార్టీని కానీ విమర్శించినప్పుడు ప్రజలు సహజంగా ఇనీషియల్ గా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. కొంతమందిని మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో, వాళ్ళు చేసేటటువంటి తప్పుడు పనులు కూడా చాలా మంది వాళ్ళ ఫాలోయింగ్ చేస్తా ఉన్నారు. అది మనం ఇట్లా అనుకునే దానికి లేదు, అది ఫాలో చేస్తూ ఉంటారు అంతే, జస్ట్ ఫాలో చేస్తారు. అది సిజేపీ కోట్ల మంది యువత అట్లీస్ట్, లేకపోతే సమ్ పోర్షన్ ఆఫ్ ది యువతకి ఒక మిర్రర్ లాగా అయితే మీరు చూడట్లేదా? డెఫినెట్ గా దాన్ని మనం ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్సిడర్ చేయలేమండి. భవిష్యత్తులో ఏదైనా ఉంటే కనుక చూద్దాం. అప్పటికి రాజకీయ పార్టీగా వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజా విశ్వాసం కనుక గెలుచుకునే పరిస్థితి ఉంటే చూద్దాం. ఇవాళ వరకైతే ఒక రాజకీయ ఉద్యమం చేశారు, అన్నా హజారే గారు చేశారు. గతంలో చేసినప్పుడు ప్రజల యొక్క ఆకాంక్షకు తగినట్టుగా ఆ రోజు నిలబడి, ఒక వ్యక్తి ఒక స్థానంలో నిలబడి, ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తి వచ్చి కూర్చున్నారు, చేశారు. ఆయన నిజాయితీని ప్రజలు నమ్మారు కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ ఎక్కడో ఒక చోట సోషల్ మీడియాని ఆధారితంగా బేస్ చేసుకొని ఏదో కొంతమందిని పోగు చేసుకొని చేయటం అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం దాన్ని కామెంట్ చేసే స్థాయిలో, డిజిటల్ వరల్డ్ నుంచి వాళ్ళు రియల్ వరల్డ్ లో కూడా వచ్చేసారు కదా. రియల్ వరల్డ్ లోకి వచ్చారు, కానీ ప్రజల యొక్క విశ్వాసం ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ స్థాయిలో వస్తా ఉన్నారు అనేది మనకి క్లియర్ గా కనపడతా. ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యతిరేకత కనపడతా ఉంది వాళ్ళ మీద.
ఋషి గారు, నేను మీరు చెప్పబోయే ముందు ఒక్కటి, పుల్లారావు గారు టైం తక్కువ ఉంది సార్, 2 minutes మీకు, 2 minutes పుల్లారావు గారికి ఉంది. వేరే Time- ఓకే, ఒకే మాట ఏంటంటే, Yeah. ఆ యాంటీ డిఫెక్షన్ లా ఉంది కదా, దయచేసి బీజేపీకి సలహా ఇచ్చి యాంటీ డిఫెక్షన్ లా ఎత్తేస్తేనా గొడవ అవుతుంది. ఎత్తేయాలి. చట్టం ఒకటి, ఎత్తేయాలి. ఆచరణలో ఇంకోటి ఉండకుండా ఉంటుంది ఒకటి. నంబర్ 2 ఏమంటే, ఇప్పుడు అన్నా హజారే ఉద్యమానికి ప్రజల్లో స్పందన వచ్చింది, విశ్వాసం ఉంది కాబట్టి అండి. అన్నా హజారే ఉద్యమానికి మించినటువంటి స్పందన దింకి అనే వ్యక్తికి వచ్చింది. అతను ఎవరో తెలియదు. ఎందుకు వచ్చింది అంటే, ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తి, ప్రధానంగా యువతలో మీ పరిపాలన పట్ల సంతృప్తిగా లేరు. అది Social media లో వచ్చింది జీ. మార్చుకోకపోతే ఈ కాక్రోచ్ ఉద్యమం ఏమవుతుందో వేరే అభిజిత్ సంగతి, గారు. కానీ ప్రజలు మాత్రం ప్రత్యామ్నాయం చూస్తారు. ఓకే, సో అంటే దాన్ని ఇప్పుడే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా అన్నారు. అంటే ఆ పేరు అంటే తలకి జయప్రకాష్ కాంగ్రెస్ గారు. పార్టీ ఇప్పటికీ ఆర్గనైజ్డ్ పార్టీ కాదు సార్, ఆర్గనైజ్డ్ పార్టీ కాదు. Hmm. ఇట్ ఈస్ ఏ మూవ్మెంట్, స్పర్ ఆఫ్ ది మూవ్మెంట్ వస్తారు. కానీ చాలా మూమెంట్సే, చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్సే దేశంలో రాజకీయ చరిత్రలను మార్చిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. అట్లాంటి దానికి కూడా అది జరగదు అని కూడా చెప్పలేము. ఈ అసంతృప్తిని అడ్రస్ చేయకపోతే అది ఇంకో రూపంలో పోతుంది. ఓకే, పుల్లారావు గారు, యువతలో వాట్స్ యువర్ టేక్? అంటే కోట్ల మంది యువ ఓటర్ల తాలూకా మనస్తత్వం లాగా దాన్ని చూడాలా, లేకపోతే ఇట్స్ జస్ట్ ఎ సోషల్ మీడియా మూమెంట్ అండ్ ఇట్ విల్ కమ్ అండ్ గో, అలా మనం చూడాలా? ఎప్పుడు యూత్ లో ఉండే ఇలాంటి- మూవ్మెంట్ అండి ఇది, యూత్ లో ఉండే డిస్కంటెంట్ తప్పకుండా. అండి ఇది. యా, పుల్లారావు గారు. అడవిలో మంట చిన్నదైనా ఎంతైనా అయిపోవచ్చు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ పొలిటికల్ పార్టీస్ అందరి మీదకి వస్తుంది. రెండోది ఏంటంటే, నేను దగ్గర చూశాను, June 6th ఫస్ట్ మీటింగ్ 20 తర్వాత నాకు కనపడేది. తర్వాత నాకు తప్పు అనవచ్చు మీరు, కేజ్రీవాల్ క్యాలిబర్ లేదు. కేజ్రీవాల్ చాలా స్మార్ట్ ఫోలో అన్నా హజారేతో మూవ్మెంట్ దేశవ్యాప్తంగా చేశారు. కేజ్రీవాల్కు ఉన్న డెప్త్ లేదు, కేజ్రీవాల్కు ఉన్న కనింగ్ లేదు, పొలిటికల్ సెన్స్ లేదు, ధైర్యం లేదు. అది మాత్రం చూడాలి. ఎంతవరకు అలాంటి లీడర్ ముందరికి వెళ్ళగలడో నాకు అనుమానం వస్తుంది. అంటే అనుమానం సిజేపీ వస్తుంది. కాదు, సిజేపీ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్ళకపోవచ్చనా మీరు అనేది? ఇంకా బీజేపీ చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తుంది. వాళ్ళు ఎయిర్పోర్ట్ లో June 6వ తారీఖు దిగితే అరెస్ట్ అయిపోతాడు అనుకున్నారు. వాళ్ళకి అక్కడే పర్మిషన్ ఇచ్చారు, నాయనా నువ్వు వెళ్ళి మీటింగ్ పెట్టుకో. మనం పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ తర్వాత స్టార్ట్ చేసే పెట్టుకో అన్నారు. అరెస్ట్ చేయట్లేదు, ఆయన అరెస్ట్ కోరుతున్నాడు, అరెస్ట్ చేయట్లేదు. క్లెవర్ గా హ్యాండిల్ చేస్తున్నారు. Okay. కానీ అడవిలో మంట అక్కడే ఆగిపోవచ్చు. ఎంతవరకు పాకుతాదో మనం చెప్పలే. Let's But wait and see. ఈయన కేజ్రీవాల్కు ఉన్న స్టేచరు, స్మార్ట్నెస్ లేదు. మరి ఏమవుతుందో. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు, జయప్రకాష్ గారు, గఫూర్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.